సహోదరులారా, ఈరోజు మనం డిసెంబర్ 30 క్రిస్మస్ యొక్క అష్టక దినాలలో ఉన్నాము. ఈరోజు పట్టణాలపై ధ్యానం చేద్దాము. మొదటి పట్టణము 1 యోహాను 2వ అధ్యాయం 12-17 వచనాలు, లూకా సువార్త 2వ అధ్యాయం 36-40 వచనాలు. మరి ప్రియ సహోదరులారా, క్రిస్మస్ అష్టకం రోజుల్లో మనం ఇంకా బాలుడైన యేసుని ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు పట్టణాలు మనకు గొప్ప సందేశాలను అందిస్తూ ఉన్నవి. లోకానికి అతుక్కోవద్దు, దేవునితో నిలిచిపోవండి. ఎదురుచూపులో ఉన్న హృదయాలకు దేవుడు తనను వెల్లడిస్తాడని. మరి మొదటి పట్టణం ఏం తెలియచేస్తుందంటే, లోకము వర్సెస్ దేవుని చిత్తము. లోకము వర్సెస్ దేవుని చిత్తము. 1 యోహాను 2వ అధ్యాయం 12-17 వచనాలు ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నవి. లోకమును కానీ లోకంలోనున్న వాటిని కానీ ప్రేమింపకుడని 1 యోహాను 2వ అధ్యాయం 15 వచనము. ఇక్కడ లోకం అంటే అహంకారం, స్వార్థం, శరీరాసక్తి, తాత్కాలిక ఆనందాలు. లోకము దాని కోరికలతో కూడి తొలగిపోవచ్చున్నది. దేవుని చిత్తమును చేయువాడు నిత్యం నిలిచియుండును. 1 యోహాను 2వ అధ్యాయం 17 వచనము. మరి ఇక్కడ క్రిస్మస్ పండగ మనకేమని గుర్తు చేస్తూ ఉందంటే, దేవుడు ప్రేమతో వచ్చాడు అని. మరి సువార్త వచనంలో కూడా మనం ఏం చూస్తూ ఉన్నామంటే, అన్న యొక్క విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాము. అన్న ఆత్మీయ తల్లి అని మనకు ఇక్కడ పరిచయం అవుతూ ఉంది. ఆమె భర్త మరణించిన తర్వాత 84 సంవత్సరాల పాటు ఉపవాసము, ప్రార్థనతో దేవాలయంలోనే జీవించింది. ఆమె దేవుని ఆలయాన్ని విడవక రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలతో దేవుని సేవించుచుండెను అని లూకాసు వార్త 2వ అధ్యాయం 30లో వింటూ ఉన్నాము. అందరూ చూడలేని యేసును ఒక వృద్ధ స్త్రీ గుర్తించింది. మరి అన్న యొక్క జీవితం మనకి ఇక్కడ ఏమి తెలియచేస్తూ ఉందంటే, ప్రార్థనలో గడిపిన సంవత్సరాలు వృధా కావు. ఆలస్యమైన దేవుడు మనల్ని మర్చిపోడు. ఎదురు చూపు చివరికి దర్శనంగా మారుతుంది. ప్రార్థనలో గడిపినటువంటి సంవత్సరాలు ఎప్పుడు కూడా వృధా కావదు. ఆలస్యమైనా కూడా దేవుడు మనల్ని మర్చిపోడు. ఎదురు చూపు చూసిన క్షణాలు మనకి దర్శనంగా మారిపోతవి. మరి ఇక్కడ ఒక చిన్న కథను విందాము. ఒక గ్రామంలో లచ్చమ్మ అనే వృద్ధమ్మ ఉండేది. ఆమెకు పిల్లలు లేరు. రోజు ఉదయం పెందల కడన లేచి చిన్న గుడి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించేది. అప్పుడు ప్రజలు ఆమెను అడిగారు, ఏమనంటే, అమ్మ, ఇంత వయసులో ఎందుకు రోజు గుడికి? ఆమె నవ్వుతూ అన్నది, దేవుడు ఇంకా నన్ను మర్చిపోలేదు కదా. ఒకరోజు క్రిస్మస్ తర్వాత గుడిలో ఒక చిన్న బిడ్డను చూసింది. ఆ బిడ్డ తల్లికి సహాయం కావాల్సి వచ్చింది. లచ్చమ్మ ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కన్నీళ్ళు. ప్రభువా, నన్ను ఈరోజు ఉపయోగించుకున్నావు, ఇదే నా ఆఖరి వరం. ఈరోజు ఆమెకు అర్థమైంది, ఎదురుచూపు దేవునిలో ఉంటే అది సేవగా మారుతూ ఉందని. మరి ఇక్కడ మనమేమో అర్థం చేసుకోవాలంటే, అన్నలాగా లచ్చమ్మ కూడా ఎదురు చూసింది, ప్రార్థనలో నిలిచింది. చివరికి దేవుడు ఆమెను ఉపయోగించుకున్నాడు. దేవుడు మన వయసును చూడడు, మన స్థితిని చూడడు, మన హృదయాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు మన వయసుని చూడడు, మన స్థితిని చూడడు, కానీ మన హృదయాన్ని చూస్తాడు. మరి మన యొక్క జీవితానికి ఈరోజు పట్టణాలను ఏమి అన్వయించుకోవాలంటే, నేను ఏది ప్రేమిస్తున్నాను? తాత్కాలిక లోక సంపదలనా, లేదా నిత్య దేవుని చిత్తాన్నా? నేను దేనికోసం ఎదురు చూస్తున్నానా? ఆశ కోల్పోయానా, లేక ఆశ కోసం ఇంకా ఆశతోనే చూస్తూ ఉన్నానా? యేసును చూసిన తర్వాత అన్నాలాగా ప్రకటిస్తూ ఉన్నానా? ఆయనను చూచి ఆమె ఇతరులకు చెప్పెను అని లూకాసు వార్త 2:38 లాగా నేను కూడా ఇతరులకు యేసుప్రభు యొక్క సందేశాన్ని అందిస్తూ ఉన్నానా? మరి ఈరోజు డిసెంబర్ 30న ఒక నిశ్శబ్ద సందేశం ఏమిటంటే, లోకము తొలగిపోతుంది కానీ దేవుని చిత్తం నిలుస్తోంది. లోకము తొలగిపోతూ ఉంది కానీ దేవుని చిత్తం నిలుస్తూ ఉంది. ప్రార్థనలో ఎదురు చూసిన వాడు ఎప్పుడూ నిరాశపడడు. ప్రార్థనలో ఎదురు చూసిన వారు ఎప్పుడూ నిరాశపడరు. కావున ప్రభువా, అన్న ప్రవక్తలాగా నిశ్శబ్దంగా ఎదురు చూసే విశ్వాసాన్ని మరి మాకు కూడా దయచేయండి. లోకపు ఆకర్షణల నుంచి మమ్మల్ని విడిపించి నీ చిత్తంతో నిలిచే హృదయాన్ని మాకు దయచేయండి. మేము మీ యొక్క జన్మను చూసిన తర్వాత మరి ఇతరులకు మిమ్మల్ని ప్రకటించి జీవ సాక్షులంగా మమ్మల్ని మలచండి. నీ యొక్క కృపను, చిత్తాన్ని మా యొక్క జీవితాలలో మా యొక్క మాటల ద్వారా, చూపుల ద్వారా, నడతల ద్వారా చేయుటకు కావలసినటువంటి
శక్తిని, కృపాన్ని, బలాన్ని దయచేయమని మిమ్మల్ని ఈ దినాన ప్రార్థిస్తూ ఉన్నాము. మరి సంవత్సరపు చివరి రోజుల్లో ఉండగా మమ్మలను, మా కుటుంబాలను కూడా దీవించమని అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.